క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పెడితే అసలు నష్టం ఎంత? మీరు 50,000 ఫోన్ ని ఈఎంఐలో కొన్నప్పుడు మీరు నిజంగా ఫోన్ మాత్రమే కొనడం కాదు, మీ భవిష్యత్తు జీవితంలో ఒక భాగాన్ని బ్యాంకుకు ముందుగానే అమ్మేస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఈఎంఐ అంటే సింపుల్ కదా, నెలకి కొంచెం కొంచెం కడతాం కదా అని. కానీ అసలు నిజం ఏమిటంటే ఈఎంఐ అనేది మీకు వస్తువు కొనిపెట్టే సౌకర్యం కాదు, మీ ఖర్చు చేసే అలవాటును బ్యాంకుకి లాభంగా మార్చే ఒక సిస్టమ్. ఉదాహరణకు మీరు 50,000 విలువైన మొబైల్ ని క్రెడిట్ కార్డ్ ఈఎంఐలో కొన్నారు అనుకోండి, నెలకి 4,500 మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగి ఉండేది ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ, ఇంట్రెస్ట్, ఫోర్క్లోజర్ ఛార్జ్. ఇవన్నీ అక్కడ అంటే మీకు 50,000 ఫోన్ కోసం చివరికి 55,000 నుంచి 58,000 వరకు మీరు చెల్లించాలి. ఇక్కడ పెద్ద నష్టం డబ్బు మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ కూడా. ఎందుకంటే ఈఎంఐ మొదటిసారి సౌకర్యంగా అనిపిస్తుంది, కానీ గుర్తు పెట్టుకోండి, రెండవసారి అలవాటుగా మారుతుంది, మూడవసారి అది ఒక బంధనంగా తయారవు. జీతం వచ్చిన రోజు మీ డబ్బు మీ చేతిలో ఉండదు. ముందుగా ఈఎంఐ, తర్వాత రెంట్, తర్వాత బిల్స్, చివరికి మీకోసం మిగిలేది టెన్షన్ మాత్రమే. ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక ఈఎంఐ మిస్ అయితే మీ సిబిల్ స్కోర్ ఘోరంగా పడిపోతుంది. తర్వాత మీకు అవసరమైనప్పుడు హోమ్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్ ఇవన్నీ కూడా రావు. అంటే చిన్న ఫోన్ ఈఎంఐ వల్ల రేపటి పెద్ద లోన్, దానికి సంబంధించిన డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకో ట్రాప్ ఏంటో తెలుసా? నో కాస్ట్ ఈఎంఐ. పేరు వింటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది, కానీ చాలా సార్లు డిస్కౌంట్ తీసేసి ఈఎంఐ దాన్ని చూపిస్తారు. కొన్నిసార్లు ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ కలిపితే అది కూడా ఇంక ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అందుకే ఈఎంఐ పెట్టే ముందు ఇప్పుడు చెప్పబోయే 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడుక్కోండి. 3 ప్రశ్నలు అడుక్కోండి. 1, ఇది నాకు అవసరమా? నిజంగా నాకు అవసరం. 2, క్యాష్ తో కొనలేకపోతే ఈఎంఐ లో కొనడం సరైన నిర్ణయమేనా? 3, ఈ ఈఎంఐ వల్ల నా నెల జీతంలో ఎంత శాతం బ్లాక్ అయిపోతుంది? మీ మొత్తం ఈఎంఐలు జీతంలో 30% కంటే దాటితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంపాదిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి మీరు అప్పుల కోసం పనిచేస్తారు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ చెడు కాదు, కానీ అవసరం లేకుండా ఈఎంఐ పెట్టడం చాలా డేంజర్. ఎందుకంటే ఈఎంఐ లో కొన్న వస్తువు పాతబడిపోద్ది, కానీ దాని అప్పు మాత్రం మీ జీవితాన్ని తింటూనే ఉంటుంది. కాబట్టి అనవసరపు వస్తువుల్ని ఈఎంఐ లో మళ్ళీ చెప్తున్నా, క్రెడిట్ కార్డ్ అనేది మీ శత్రువు కాదు. దాన్ని రిచ్ పీపుల్ బాగా ఉపయోగించుకుంటారు, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే అది మీ జేబులో ఉండే అప్పుల ఉచ్చు వల. ఈఎంఐ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి, మీకు వస్తువు కావాలా లేక అప్పు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మళ్ళీ చెప్తున్నా, క్రెడిట్ కార్డు ఈఎంఐ పెడితే అలా నష్టం ఉంది. మీరు తీసుకునేటటువంటి లోనును బట్టి మీరు నష్టపోతా ఉన్నారు. మళ్ళీ ఫైనల్ క్రెడిట్ కార్డు వాడడం తప్పు కాదు, సరైన విధానం వాడకపోతే మాత్రం జీవితం చాలా నష్టపోయినటువంటి వ్యక్తులను అడగండి. సో ఇదనమాట, క్రెడిట్ కార్డ్ ని ఈఎంఐ పెడితే కనుక మీకు మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ కి సంబంధించి ఎప్పుడైనా ఈఎంఐలు పెట్టి సో పరిస్థితి ఎలా ఉంది, మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఓకే పెట్టొచ్చా? మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ ద్వారా. ఎవరైనా కొత్తగా క్రెడిట్ కార్డ్ దీని ఈఎంఐలు పెట్టుకోవాలనుకుంటారు కదా, పెద్ద ఈఎంఐ ఒకటి పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. రెండో దాని నుంచి జాగ్రత్త పడకపోతే చాలా నష్టం. సో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్